హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కేరళలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయంలో 4.52 కిలోల బంగారం మిస్ అయింది. దీనిపై కేరళ హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసుకుంది. దీనిపై సమగ్ర విచారణ జరపాలి, పూర్తి స్థాయి నివేదికను 3 వారాల్లోగా అందజేయాలి అని విజిలెన్స్ అధికారులను ఆదేశించింది. అయితే ఈ కుంభకోణం ఏ విధంగా జరిగింది, దీని వెనుక పాత్రదారులు, సూత్రధారులు ఎవరు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా ఆలయంలో ద్వారపాలకులు అని 2 విగ్రహాలు ఉంటాయి. గర్భగుడికి అవతల ఒక విగ్రహం, యువతల ఒక విగ్రహం ఉంటుంది. వీటినే ద్వారపాలకులు అని అంటారు. ఈ ద్వారపాలకుల విగ్రహానికి 2019లో తొలిసారిగా బంగారు పూతతో పూసిన రేకులను, రాగి రేకులను వీటికి అమర్చారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి కాబట్టి ఆ పూత కాస్త తొలగిపోవడం, లేదంటే ఇవి కాస్త మసకబారడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో దీన్ని రెనోవేషన్ కింద మళ్ళీ ఒక చెన్నైకి సంబంధించిన ఒక సంస్థకు వీటిని అప్పగించారు. సో ఆ సంస్థ వీటిని తీసుకుని మళ్ళా పునరుద్ధరించడం, వీటన్నిటిని మొత్తం క్లీన్ చేసి మళ్ళీ బంగారు పూత పూయడం ఇటువంటివి చేసింది. అయితే వీటిని తీసుకొచ్చి రీసెంట్గానే అమర్చారు, కానీ వీటి బరువు చాలా వరకు తగ్గిపోయినట్లు అధికారులు గుర్తించారు. 2019లో ఉన్న రేకుల ప్రకారం దీని బరువు 42.8 కిలోలు ఉంటే, ప్రస్తుతం అమర్చిన రాగి ఫలకాల బరువు 38.5 కిలోలు మాత్రమే ఉంది. అంటే దాదాపు 4.5 కిలోల బంగారం వీటిపై తగ్గిపోయింది. అయితే దీన్ని ఆలయ దేవస్థానం బోర్డు సైతం తన నివేదికలో ఎక్కడా కూడా పేర్కొనలేదు. దీనివల్లే అందరికీ డౌట్ వస్తుంది, దీని వెనుక ఎవరో పెద్దవాళ్ళే ఉన్నారు అనే డౌట్ అందరికీ వస్తుంది. దీన్ని ప్రస్తుతం కేరళ హైకోర్టు సుమోటోగా కేసు తీసుకుని నమోదు చేయడంతో, విచారణకు ఆదేశించడంతో దీని వెనుక ఉన్నది ఎవరు అనేది త్వరలోనే తేలనుంది. అయితే ఆలయాల్లో ఇటువంటి పరిస్థితి ఇదే తొలిసారి కాదు. దేశవ్యాప్తంగా 42 లక్షల ఆలయాలు ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నాయి. వీటన్నిటి పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఎక్కడ చూసినా ఆలయ భూములు అన్యాక్రాంతం కావడం, లేదంటే ఈ విధంగా నిధుల అవకతవకలు జరగడం. మన తిరుమలలోనే చాలా వరకు విన్నాం, బంగారం మిస్ అయిందని, లేదంటే వజ్రాల హారంలో వజ్రాలు మిస్ అయ్యాయని. ఈ విధంగా గతంలో చాలా వరకు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై సమగ్ర విచారణ జరిగిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. ఇవి కొన్నాళ్ళు ఈ కేసులు నడిచాయి, ఆ తర్వాత ఇవన్నీ క్లోజ్ అయిపోయాయి. ఏమైపోయాయో తెలియని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఆలయ దేవస్థానం బోర్డుల్లో అన్యమతస్థులు పనిచేయడం ఇప్పటికీ వేధించుకుని తింటోంది. ఒక హిందువు తన దేవుడిని పూజించుకోవాలి అంటే అతడు వెళ్ళే మార్గనిర్దేశనాన్ని ఒక అన్యమతస్థుడు నిర్దేశిస్తూ ఉన్నాడు. దీనివల్ల చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. తిరుమలలోనే ఇప్పటికీ చాలామంది అన్యమతస్థులు ఉన్నారు అనేది రాజకీయంగా వివాదమే కొనసాగుతుంది. అయినా కూడా దానిపై ఇప్పటికీ పటిష్టమైన చర్యలు తీసుకోలేకపోతున్నారు. అరకొర చర్యలు తీసుకుంటున్నా కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయలేని పరిస్థితి నెలకొంది. ఒక్క తిరుమలలోనే కాదు, యావత్ దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక ఆలయ భూములు అంటే ఎవరు కబ్జా చేశారో, ఎవరు అన్యాక్రాంతానికి గురయ్యాయో ఎక్కడా కూడా సరైన లెక్కలు లేవు, సరైన పత్రాలు సైతం లేకపోయిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే దీనంతటికీ ఒకే కారణం ఉంది. అటు బంగారం మిస్ అయినా, లేదంటే భూములు అన్యాక్రాంతమైనా, లేదంటే ఆలయ దేవస్థానాల్లో అన్యమతస్థులు ఉన్న, వీటన్నిటికీ ఒకటే పరిష్కారం. అదేమిటంటే ఆలయాలన్నిటినీ ప్రభుత్వ ఆధీనంలో నుంచి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయోధ్య విషయంలో మోదీ గవర్నమెంట్ అదే చేసింది. అయోధ్య టెంపుల్ను యూపీ గవర్నమెంట్ ఆధీనంలో ఉంచకుండా దానికి ప్రత్యేకంగా ఒక ట్రస్టును ఏర్పాటు చేసి, ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాత్రమే ఆలయం కొనసాగాలి అని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఆలయానికి సంబంధించిన నిధుల విషయంలో మొత్తం ట్రస్ట్ మాత్రమే చూసుకుంటుంది, అంతే తప్ప దానిపై గవర్నమెంట్కు ఎటువంటి అథారిటీ ఉండదు. సో ఇదొక కేస్ స్టడీగా మనం భావించి దీన్నే దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఉన్న ఎండోమెంట్ యాక్ట్ల ప్రకారం చాలా వరకు మనం 18% వరకు ప్రభుత్వాలకు ట్యాక్సులు కడుతూ ఉన్నాం. అంటే ఆలయం నిధుల నుంచి 18% ట్యాక్సులు కడుతున్న పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ఇతర దేవాలయాలు అంటే అన్యమతస్థులకు సంబంధించిన ప్రార్థనా స్థలాలకు మాత్రం ఎటువంటి ట్యాక్సులు ఉండవు. ప్రత్యేకంగా వారికి ఉచిత విద్యుత్, లేదంటే వారికి ప్రత్యేకంగా
అలవెన్సులు సైతం ప్రభుత్వం నుంచి లభిస్తున్న పరిస్థితి నెలకొంటే, ఇటు మెజారిటీ ఉన్న హిందువులకు మాత్రం దేవాలయాలన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉండి వారికే మనం తిరిగి పన్ను కడుతున్న పరిస్థితి నెలకొంది. పోగా వీటి నిర్వహణ ఏమైనా బాగా ఉందా అంటే అది కూడా లేదు. కేవలం అత్యధిక ఆదాయం ఉన్న దేవాలయాలను మాత్రమే ఈ ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటున్నాయే తప్ప చిన్న చితక ఆదాయాలు, సరిగా డబ్బులు రాని ఆలయాలను ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. వీటిని తన ఆధీనంలో తీసుకోకుండా వెలివేస్తున్న పరిస్థితి నెలకొంది. సో దీనివల్ల ఒకవైపు అత్యధికంగా డబ్బులు వస్తున్న ఆలయాలకు సంబంధించి హుండీలోని డబ్బులను ప్రభుత్వం లాగేసుకుంటూ ఉంటే, మరోవైపు ఏమీ ఆదాయం రాని ఆలయాల్లో మాత్రం శిథిలావస్థకు చేరుకుంటూనే ఉన్నాయి. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం. అదేమిటంటే ప్రస్తుతం ఉన్న ఎండోమెంట్ యాక్ట్‌లన్నిటిని రద్దు చేసి ఆయా ఆలయాలకు ప్రత్యేకమైన ట్రస్ట్‌లను ఏర్పాటు చేయడం. ఇటువంటి వాటిని చేయడం వల్ల మాత్రమే దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఒకవేళ ట్రస్ట్‌లను ఏర్పాటు చేస్తే ఆలయాలకు ఎవరైతే తమ జీవితాన్ని త్యాగం చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. ప్రస్తుతం మనం చాగంటి లేదంటే గరికపాటి ఇలాంటి వాళ్ళు ఆధ్యాత్మికత కోసం తమ జీవితాలని త్యాగం చేసిన ఆధ్యాత్మికవేత్తలు వేరు. ఇటువంటి వాళ్ళు గనక ఆలయాలను నడిపితే మన సనాతన ధర్మానికి వన్నె తెచ్చిన వారవుతారు. కాబట్టి ఇప్పటికైనా మన ఆలయాలను ప్రభుత్వ ఆధీనంలో నుంచి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం శబరిమల ఆలయంలో అంటే ఇప్పటికిప్పుడు ఆలయాలు ప్రభుత్వ ఆధీనం నుంచి బయటకు రావు కాబట్టి దీనిపై సమగ్ర విచారణ జరిపి ఒకవేళ అంటే దేవస్థానం దీన్ని అసలు మెన్షన్ చేయలేదు, ఈ విధంగా బంగారం తగ్గి ఉండడాన్ని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు అంటే అక్కడ కూడా కొంతమంది రాజకీయ నాయకులే దీని వెనక ఉండి ఏదో కుట్ర పన్నినట్లయితే అనుమానం వస్తుంది. సో దీనిపై కేరళ హైకోర్టు ప్రస్తుతం విచారణకు ఆదేశించింది కాబట్టి దీనిపై సమగ్ర విచారణ జరిగి ఎవరు దోషులు అన్నది త్వరలోనే తేలాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.